అసలు నా లైఫ్ ఏంటి అన్న థింకింగ్లో ఉన్నారండి మీరు. ఎస్, చూసారా, మూన్ ఎనర్జీస్. నేను అదే కట్టింగ్ డౌన్ చెప్పకముందే నేను తీసాను, బట్ కార్డ్స్ ఎలా వస్తున్నాయి చూడండి. మూన్ ఎనర్జీస్ మొత్తం లో నెగటివ్ ఆలోచనలు మీకు అంతలా కమ్మేస్తున్నాయి. మొన్నే మనకు అమావాస్య కదా నిన్ననే, ఇంకా అమావాస్య ప్రభావము ఇంకా ఆ ఎమోషనల్వి చాలా చాలా ఫ్లక్చువేట్ అవుతాయండి. అందులో మీరు ఇంకా లోగా ఈ పరిస్థితులు, తన సైలెంట్ ట్రీట్మెంటు అవన్నీ మిమ్మల్ని గొడ్డలి పెట్టులా చీల్చేస్తాయండి. మీ మనసును అంతలా బాధపడుతున్నారు, అంతలా నాదే తప్పు అని ఒకటి ఈ సమాజపరంగా ఎవరేమనుకుంటారో, ఎవరేమి చూపిస్తారో, ఎవరిని నేను ఖాతా చేయకుండా తను అంతలా ఇచ్చేసిన తను కూడా నన్ను ఇలా సైలెంట్ ట్రీట్మెంట్ చేస్తున్నారే. ఒక విధంగా చెప్పాలంటే మీ మనసులో ఏముందంటే తను నన్ను మోసం చేశారా అని క్వశ్చన్ మార్క్ వచ్చేసిందండి మీకు. మీరు 100% తను నమ్మారు, 100,000% నమ్మారు. ఇక్కడ కార్డ్స్ ఎనర్జీ వచ్చేసింది. బట్ ఒక్క మూలాన మీకు స్ట్రైక్ అయిపోయింది. నేను మోసపోయానా, తను నన్ను మోసం చేసేసారా, నేను అలాంటి వాళ్ళు అనుకోలేదే, బట్ ఇలా నాకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చానంటే నేను మోసపోయాను అని థింకింగ్ లో ఎనర్జీలో ఉన్నారని తెలుస్తుందండి. ఎస్, ఇట్స్ ఫ్యాక్ట్. 100% షూర్గా ఈ రీడింగ్ ఎవరు వర్తిస్తుందో చాలామందికి వర్తిస్తుందండి, నాకు తెలుసు. అది సన్ గ్లాసెస్. ఎస్, వాచింగ్ ఇట్. సన్ గ్లాసెస్ అంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏ పాయింట్ మీకు రెజ్యూమేట్ అయితే ఆ పాయింట్ తీసుకోనండి. తను వచ్చేసి స్టాకింగ్ చేస్తున్నారు మీ ఫోన్ను, కాకపోతే ఆన్లైన్లో మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఎవరితో సంథింగ్ ఇక స్టాకింగ్ చేస్తున్నారు. బట్ తెలియకుండా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ సహాయంతో, ఇక్కడ 3 of Pentacles అంటే అదే అండి. వాళ్ళ ఫ్రెండ్స్ సహాయంతో వాళ్ళ సాయంతో మీ ఇవన్నీ స్టాకింగ్ చేస్తున్నారు. కాకపోతే వాళ్ళ ద్వారా మీ ఇన్ఫర్మేషన్స్ అన్నీ లాగడం, మీ జీవితంలో ఏమవుతున్నాయి, ఎలా ఉంటున్నా అన్ని విశేషాలను అన్నిటిని తెలుసుకోవడం అలాంటివి చేస్తున్నారు. అది మీకు తెలియకుండా చేస్తున్నారు. బట్ స్టాకింగ్ అనేది 100% జరుగుతుంది. మీకోసం అన్ని విషయాలు తనకు చేరవేసే వాళ్ళు ఉన్నారని తెలుస్తుంది. అదర్వైజ్ మీ రిలేషన్ కొరకు వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా డిస్కషన్ చేస్తున్నారు. వాళ్ళ నుండి కొన్ని సలహాలు సంప్రదింపులు తీసుకున్నారు. కాకపోతే వాళ్ళ నుండి సహాయం కూడా అడుగుతున్నారండి. అంటే ఇలా ఉంది, ఇలా మా ఇద్దరి మధ్యలో కన్వర్సేషన్ ఎలా, మీరు మధ్యవర్తులుగా వ్యవహరిస్తారా, కాకపోతే ఫర్దర్గా నేను ఎలా మూవ్ కావాలి అనేది ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తున్నట్టు ఇక్కడ అనిపిస్తుందండి. ప్లస్ ఈ పర్సన్ వచ్చేసి మీ ఆఫీస్ కొలిక్స్ అయి ఉండొచ్చు, కాకపోతే మీరు ఒకటే దగ్గర వర్కింగ్ చేసే వాళ్ళు కూడా ఉండొచ్చండి. ఎస్, అలా కూడా వస్తున్నాయి ఎనర్జీస్ వచ్చేసి. బట్ తను మాత్రం 100% స్టాక్ చేస్తున్నారు, మీ విషయాలన్నీ తెలుసుకుంటున్నారు. మీతో దూరంగా ఉన్న, మీతో కన్వర్సేషన్ లేకుండా అన్ని ఇన్ఫర్మేషన్ తనకు అందుతున్నాయి. వేసే వాళ్ళు ఉన్నారు, అన్నీ కనుక్కుంటున్నారు. ఇండైరెక్ట్గా అంటే మీకు తెలియకుండానే అన్నీ చేస్తున్నారు వెనకాల మళ్ళా అని తెలుస్తుందండి. సో ఇప్పుడు ఏంటి, గ్రౌండింగ్, మళ్ళీ స్టెబిలిటీ అంటున్నారు, సెక్యూరిటీ అంటున్నారు, పర్ఫార్మెన్స్ అంటున్నారు, గ్రోతింగ్ అంటున్నారు, అబెండెన్స్ అంటున్నారు. ఏంటి మళ్ళీ ఇవన్నీ బాధపడి ఇప్పుడు ఏంటంటే గ్రోతింగ్, అబెండెన్స్, గ్రౌండింగ్ నుండి ఎందుకు గ్రౌండింగ్ ఎందుకు వచ్చింది? ఇది స్టెబిలిటీ. ఎస్, ద వరల్డ్. ఇంత యాక్యురేట్గా వస్తుంది చూడండి. ఇప్పుడు వచ్చేసి తనకు రియలైజేషన్ వచ్చిందండి. ఎస్, రియలైజేషన్కి వచ్చింది. 2 of Swords చూసారా ఎలా అంటే అక్కడ వచ్చేసి తను 2 వాటితో జగ్లింగ్ చేస్తున్నారు 100%. 2 of Swords అంటే అదే అనమాట. ఇక్కడ తేల్చుకోలేని అస్తవ్యస్తమైన పరిస్థితి అండి తంది. ఎలా అంటే కళ్ళకు గొంతులు కొట్టుకుని ఇక్కడనా అక్కడనా ఎలా చేయాలి అని ఒక సందిగ్ధ వస్తుండే. బట్ ద వరల్డ్ తనకు వచ్చే అవగాహన ఏమొచ్చిందంటే, మీరు మేబీ ఇక్కడ 2 ఇక్కడ జనరల్ రీడింగ్ కాబట్టి నేను పాయింట్స్ ఏది రెజ్యూమేట్ తీసుకోవాలి. మీరు డిస్టెన్స్ మీద వచ్చేసి డిస్టెన్స్ రిలేషన్ అయి ఉండొచ్చు. ద వరల్డ్ అంటే తను ఏంటంటే ఇక ముందు మీ లైఫ్లో, కాకపోతే అట్ ప్రజెంట్ ఇప్పుడే మీరే తన వరల్డ్, అంటే మీరే తన ప్రపంచం అనుకుంటున్నారండి. ఎస్, మీరే తన ప్రపంచం. మీతో ఉంటేనే నాకు సంతోషం, మీతో ఉంటేనే పర్ఫెక్ట్ పర్సన్, పర్ఫెక్ట్ పార్ట్నర్ అని అనుకుంటున్నారు. ఇంకేంటంటే ఈ రిలేషన్ వచ్చేసి ఒక స్ట్రాంగ్ బౌండరీస్, ఎస్, స్టెబిలిటీ, సెక్యూరిటీగా ఉండాలి. గ్రోత్, అబెండెన్స్ అంటే ఒక స్ట్రాంగ్ పిల్లర్లా చేయాలి, ఒక స్ట్రాంగ్గా
చేసుకోవాలి. ఇలా అన్ని డిస్టెన్స్లో ఉండి తెలుసుకున్నదంతా ఏంటంటే మీతో ఉంటేనే తనకు సంతోషం, మీతోనే ఉంటే ఫుల్ఫిల్మెంట్ అని తెలుసుకున్నారు. మీరే వరల్డ్, మీరే తన ప్రపంచం, అంటే మీరుంటేనే తనకు సంతోషం అనేది తెలుస్తుంది. అబండెన్స్ అంటే మీరు వచ్చేసి తనకు పరిచయమైనప్పటి నుండి ఒక లక్కీ చామ్, అన్ని పనులు కలిసి వచ్చాయని కూడా ఇక్కడ తెలుస్తుందండి. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఎందుకంటే సోల్మేట్ అయినా ట్విన్ ఫ్లేమ్ అయినా వాళ్ళు ఒకరికొకరు మీట్ అయినప్పుడైనా వాళ్ళు వాళ్ళ స్థానంలో వాళ్ళు డెవలప్ అవుతారు, వీళ్ళ స్థాయిలో వీళ్ళు డెవలప్ అవుతారండి. 100% అవుతారు. అది ఫైనాన్స్గా, ఎమోషన్ పరంగా అన్నిట్లో డెవలపింగ్ ఉంటుంది వాళ్ళకు. ఈ మీ పర్సన్ కూడా అది తెలుసుకున్నారు. తను ఉన్నప్పుడే నాకు ఒక అబండెన్స్, ఒక అన్నీ కలిసి వచ్చాయి. కాకపోతే పాజిటివ్ ఎనర్జీ తనది నాకు వచ్చింది. కాకపోతే తను వచ్చినప్పటి నుండి నాకు అన్నీ కలిసి వచ్చాయి అన్న ఎనర్జీ ఉంది. తనతో డిస్టెన్స్ పాటిస్తే నాకు ఇక్కడంతా డౌన్ఫాల్ అవుతుంది, తనతోనే నాకు ముడిపడింది, తనతోనే సంథింగ్ నాకు డివైన్ కనెక్షన్ ఇలా నేను ఫీల్ అవుతున్నాను. సంథింగ్ సపరేట్, తనే నా వరల్డ్, తనే నా డెస్టినీ అనేది తెలుస్తుందండి. మొత్తం మీద మీరే తన ప్రపంచం అనే దృష్టిలో ఉన్నారు. ఎస్, అందువల్లనే ఈ రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ స్టెబిలిటీ చేసుకోవాలని అనుకోవడం కాదు, చేస్తారు కూడా. అలా అంటున్నారు. డెత్, వై దిస్ డెత్, కానీ ఇంకా డెత్, ఇందులో డెత్ చేసేసారు. ఈ రిలేషన్ ఒక రిలేషన్ని సిచ్యువేషన్, అట్రాక్షన్, ఈ ఓకే చూసాం. డెత్, రిలేషన్షిప్ ఈజ్ ఓవర్, నో సెకండ్ ఛాన్స్, గ్రో. ఎందులో ఏ రిలేషన్ని డెత్ చేసేస్తున్నారు, ఎందులో అనేది చూసామండి. ఇక్కడ వచ్చేసి మనకు సిచ్యువేషన్ అని కూడా వస్తుంది, అట్రాక్షన్, టేస్టింగ్, అది వేరే చూసేద్దాం. ఫస్ట్ డెత్, ఎందులో డెత్. ఎస్ అండి, నేను అన్నీ తీసి ఒకేసారి చెప్పేస్తాను. డెత్, ఎందులో డెత్ అంటే 5 of Cups అండి. అంటే ఇప్పుడు గతంలో నేను చేసిన తప్పిదం వల్లనే మీరు, అంటే మీ పర్సన్ ఎనర్జీస్ కాబట్టి తను చేసిన తప్పిదంతోనే మీరు కోల్పోతారు, మీరు దూరం అయిపోతారు అనే ఎనర్జీలో ఉన్నారు. నేను షార్ట్ ఫామ్లో చెప్తాను, వీడియో లెంత్ అయిపోతుంది. నేను చేసిన తప్పిదంతోనే తన నా రిలేషన్ నుండి దూరం అయిపోతారు, మేము దూరం అయిపోతాము అని అక్కడ ఉన్న జోన్లో కూడా ఉండట్లేదు. ఉన్న అక్కడ ఓన్లీ ఫిజికల్ బాడీ ఉందండి, మైండ్ అంతా మీ పైనే ఉంది. అంటే నేను ఇక్కడ డిస్టెన్స్లో పెడుతున్నాను, దూరంగా పెడుతున్నాను, దానివల్ల తను నాతో దూరం అయిపోతుందేమో అన్న ఎనర్జీస్ ఉన్నాయి. గతంలో అంటే మీతోనే ఉంటున్నారు, గత జ్ఞాపకాలలోనే ఉంటున్నారు. కాకపోతే మీరు దూరం అయిపోతారేమో అనే ఎనర్జీలో ఉంటున్నారు. అట్ ప్రజెంట్ అలాగే ఉంది ఎనర్జీ. సో దానివల్ల డెత్, ఈ రిలేషన్ కనుక డెత్ అయిపోతుందేమో, మళ్ళీ నాకు సెకండ్ ఛాన్స్ వస్తుందో రాదో, నేను అడిగితే ఇంకా డెత్ అయిపోయింది అని పదే అదే ఆలోచనలో ఉంటున్నారండి. ఎస్, ఇక్కడ వచ్చేసి లవ్, వైరస్ లవ్, ఎందుకు సెల్ఫ్ లవ్, అట్రాక్షన్, టేస్టింగ్, ఇది చూసామండి. ఫస్ట్ ఇక్కడ అట్రాక్టింగ్, టేస్టింగ్, లాకింగ్ ఆఫ్ డేట్, థర్డ్ పార్టీ టెంప్టేషన్. అంటే అక్కడ తను వచ్చేసి థర్డ్ పార్టీ ఉంది అని తెలుస్తుంది. ప్లస్ తనతో ఓన్లీ ఫిజికల్ అట్రాక్షన్ ఉంది అని తెలుస్తుందండి. సో అది కూడా కోల్పోయిందండి. ఎస్, చూసారా, మనకు చారియట్ వచ్చింది. నెక్స్ట్ అంటే ఇక్కడ చారియట్ ఎనర్జీ అంటే మేజర్ ఆర్కాన్ అండి. మేజర్ షిఫ్టింగ్ అవుతుంది మీ పర్సనల్ లైఫ్లో డ్యామ్ షూర్గా. ఈ రీడింగ్ ఎవరికి వర్తిస్తుందో వాళ్ళ లైఫ్లో ఇది మాత్రం కావడం తథ్యం. మేజర్ ఆర్కానా ఇచ్చిందంటే అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందని తెలుసు. థర్డ్ పార్టీ ద్వారా ఓన్లీ అట్రాక్షనే ఉంది. బట్ ఆ అట్రాక్షన్ కూడా తనను ఓన్లీ జస్ట్ యూజింగ్ అంతే, తప్పిస్తే తనకు ఒక ఇమోషనల్గా ఒక సిన్సియర్ హానెస్ట్ రిలేషన్ అనేది లేదు. మీతో ఎలా ఉంటారో అలా అక్కడ తను ఉండలేకపోతున్నారు. తనకు ఎనర్జీస్ అనేది మ్యాచ్ కావట్లేదు. కాకపోతే మీరు సిన్సియర్ హానెస్ట్ అన్కండిషనల్ లవ్ ఇచ్చే పర్సన్, తను మాత్రం అలా కాదు, ఓన్లీ అట్రాక్షన్, దట్స్ ఆల్. అది తెలుసుకున్నారండి. తను నిజాయితీ, ఒక సిన్సియారిటీ, ఒక హానెస్ట్ అనేది అక్కడ లేదు. మంచి ఏదో చెడేదో ఇక్కడ చూస్తున్నారు. 2 horses మీకు వీడియోలో కనిపిస్తుందా?
వైట్ అండ్ రెడ్. తన జీవితంలో మంచి ఏది చెడేది అని తెలుసుకున్నారు, మంచి వైపు రాబోతున్నారు, అంటే మీ వైపు రాబోతున్నారు. అక్కడ ఓన్లీ జస్ట్ ఇక నేను వర్డ్స్ యూజ్ చేయదలుచుకోలేదు, మీరు అర్థం చేసుకోండి అంతే. సో అంటే అక్కడ తన జీవితంలో తనకు తెలిసిపోయిందండి అసలు ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అనేది. నెక్స్ట్ లవ్, వై దిస్ లవ్, లవ్ ఇస్ సెల్ఫ్ లవ్, సెల్ఫ్ లవ్ ఫోర్ సెల్ఫ్ లవ్. ఎస్ అండి, పేజ్ ఆఫ్ పెంటికల్స్, ఇది సెల్ఫ్ లవ్కి పేజ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే అన్కండిషనల్ లవ్ ఇస్ సెల్ఫ్ లవ్. అంటే ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి ఇప్పుడు తన లైఫ్లో థర్డ్ పార్టీ తను ఎలాంటిది ఏంటి అని తెలుసుకుని తను ఒక స్తబ్దంగా, అంటే ఇలాంటి పర్సన్ అని మంచి ఏదో చెడేందో ఆల్రెడీ తనకు తెలుసండి. అంత తను కూడా ఒక ఇంటెలిజెంట్ పర్సన్ అని తెలిసింది. చారియట్ అంటేనే ఒక ఇంటెలిజెంట్ పర్సన్, ప్లస్ ఎప్పుడు ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా మూవ్ అవుతే ఎలా ఏంటనేది తనకు అన్ని అవగాహన ఉంటుందండి. ఎస్, తను ఒక సక్సెస్ఫుల్ పర్సనే, ప్లస్ ఒక ఇంటెలిజెంట్ పర్సన్ అని కూడా తెలుస్తుంది. తనకు ఒక నాలెడ్జ్ అనేది, ఒక స్ట్రెంగ్త్ అనేది ఉంటుందండి, 100% ఉంటుంది. ప్లస్ తన లైఫ్లో అన్నీ సాధించగలుగుతారు, ఏదంటే అది సాధించగలిగే కెపాసిటీ కూడా ఉంటుంది. ఏది మంచి ఏది చెడు అనేది కూడా తనకు ఆటోమేటిక్గా అవగతం అయిపోతుందండి. సెన్స్ ఆఫ్ హ్యూమర్ మనకు లోపల నుండి ఒక చెప్తుంది చూడండి, ఆత్మ అనేది తనకు చెప్పేస్తుందండి. అలాంటి పవర్స్ ఉంటాయి ఈ చారిటీ నుంచి. ప్లస్ తను వచ్చేసి మేబీ లార్డ్ శివ భక్తుడై కూడా ఉంటారండి. వాళ్ళకు వచ్చేసి ఒక ఏంటంటే డివైన్ నుండి కూడా వాళ్ళకు ఒక బ్లెస్సింగ్స్ ఉంటాయి. అందువల్ల ముందు ముందు కూడా వాళ్ళు ఒక అబెండెంట్ పర్సన్ కూడా అవుతారు. అంటే అలాంటి టాలెంటెడ్ పర్సన్. బట్ తన లైఫ్లో తన కర్మ, ఇదంతా కర్మ అండి. ఇప్పుడు ఫేస్ చేసిన అంత కర్మ తన థర్డ్ పార్టీ నిజ స్వరూపం మీద తెలిసిందండి. నిజ స్వరూపం అంటే జస్ట్ ఫర్ అక్కడ ఏం లేదండి, ఎమోషన్ పరంగా ఏం బాండ్స్ ఏం లేవు, జస్ట్ అట్రాక్షన్, ఫిజికల్ నీడ్స్ అంతే. అంతకు మించి ఇంకా ఒక సిన్సియర్ హానెస్ట్ అది లేదు అని తెలుస్తుంది. దానివల్ల తను సెల్ఫ్ లవ్లోకి వచ్చేసారని. అంటే ఇక ఎవరిని ఏది చేసినా ఏం లేదు, మన జస్ట్ రెస్పాన్సిబిలిటీస్ అంతే నిర్వర్తించాలి. ఎందుకంటే అక్కడ కమిటెడ్, దట్స్ వై కమిటెడ్. ప్లస్ ఫ్యామిలీ ఓరియంటెడ్ అని కూడా చెప్పాను, ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్. అక్కడ కిడ్స్ ఉంటే కిడ్స్ కూడా తనకు రెస్పాన్సిబిలిటీస్ అయి ఉంటాయి. సో దానివల్ల కూడా తనకు తెలుసు అన్నీ తెలుసు అని ఇక్కడ అర్థమవుతుందండి. బట్ అక్కడ నుండి బయటికి రాలేరు. ఎందుకంటే ఇక్కడ సొసైటీ కాన్సెస్ ఉండొచ్చు, కాకపోతే సొసైటీ తర్వాత బట్ పిల్లలు కిడ్స్ అని తెలుస్తుంది. ఫ్యామిలీకి గౌరవము, ఒక సాంప్రదాయకంగా ఉండడం, అందరి అంటే సమాజపరంగా ఎవరేమనుకుంటారు, ఎవరేమి ఏలెత్తి చూపుతారో అనుకుంటూ వాళ్ళ కోసం వీళ్ళ కోసం వాళ్ళే బాధకు గురి అవుతూ ఉంటున్నారు అని అర్థమవుతుందండి. దానివల్ల తానే లైక్ చేసుకుంటాను. తన అంటే సెల్ఫ్లో అస్తమానం తన ప్రొఫెషన్ బిజీలో తను ఉండడం, కాకపోతే ఇంకో వాటిపైన డైవర్ట్ చేయడము, ఆల్వేస్ ఏదో ఒక వర్క్లో ఉండడం, అలాంటిది తానే ఉంటున్నట్టు, తనని తానే బిజీగా పెట్టుకుంటున్నట్టు, అక్కడ గడపకుండా వాళ్ళ నిజ స్వరూపాలు తెలిసాయి కాబట్టి వీళ్ళు ఒక బీ హానెస్ట్, బీ సిన్సియర్ పర్సన్స్ కాదు. ఓన్లీ జస్ట్ అక్కడ ముడి ఉంది, కమిటెడ్ కాబట్టి ఉంటున్నాము. ఏదో కాలం జీవితాన్ని నెట్టుతున్నారు, లాగుతున్నట్టు అనిపిస్తుందండి. ఎస్, అదనమాట. సో దానివల్ల మీరు నా లైఫ్లోకి రావడమే మీ పర్సన్ ఎనర్జీస్ అండి. నా అదృష్టము. మీలాంటి వాళ్ళతో నాకు అన్కండిషనల్ లవ్, నిస్వార్థమైన ఏమీ ఆశించకుండా మీరు నాకు అంతలా ఇచ్చారే, నేను అదృష్టవంతురాలని. మీలాంటి వాళ్ళకి కమిటెడ్, మీకు ఒక ప్రపోజల్ కూడా ఇచ్చే అవకాశం ఉందండి. అంటే ఒక కమిటెడ్ రిలేషన్లో పెట్టాలి, కాకపోతే ఒక కమిట్మెంట్ ఇచ్చే అవకాశం ఉందండి. ఇవ్వాలని కూడా అంటున్నాను. కొత్త స్టార్టప్, కొత్త బిగినింగ్ చేయాలని ఎనర్జీస్ వస్తున్నాయి. మీలాంటి వాళ్ళని ఎప్పుడూ లైఫ్లో పెట్టుకోవాలి. అదృష్టం వచ్చినప్పుడే నేను చేజార్చుకున్నాను, అది నా తప్పే, అదృష్టాన్ని నేను అనవసరంగా వదులుకున్నాను. బట్ ఇప్పుడు ఇంకో ఛాన్స్ ఇస్తే నేను
వదలను, ఆ ఛాన్స్ని సద్వినియోగం చేసుకుంటున్నాను. దేవుడు నాకు ఇచ్చిన అవకాశం అది. నేనే నా చేతులారా నా స్వార్థం కొరకు నేనే ఇచ్చేసాను, నేనే నెగ్లెక్ట్ చేశాను, కాకపోతే నేనే అవహేళన చేశాను, కాకపోతే నిర్లక్ష్యం చేశాను, కాకపోతే బ్లాక్ పెట్టాను. అదర్వైజ్ ఇంకేమన్నా అనుకోవచ్చండి. బట్ మీకు ఇచ్చే ప్యారిటీ ఇవ్వలేదు, అది నా తప్పే. నా కొరకే సాక్రిఫైస్ అయిన వాళ్ళను నేను చులకనగా చేశాను. నా కోసం ఫార్మాలిటీగా ఉన్న వాళ్ళకు నేను అన్నీ నా సర్వస్వం నేను వాళ్ళకు సమర్పిస్తున్నాను, కానీ నా కోసం సమర్పితమైన వాళ్ళని దూరం పెడుతున్నాను, నెట్టేశాను అనే ఎనర్జీస్ ఇక్కడ వస్తున్నాయండి. ఎస్, మీలాంటి వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వాలి, మీలాంటి వాళ్ళతోనే ఉండాలి లైఫ్లో, మీలాంటి వాళ్ళను వదులుకోను అనే ఎనర్జీస్ వస్తున్నాయి. అట్ ఎనీ వేలో వదులుకోను, నేను నా కమిట్మెంట్లో పెట్టుకుంటాను, నేను తప్పు చేశాను అని ఒక రెక్టిఫై తనలో తానే బాధపడుతున్నట్టు అర్థమవుతుందండి. జస్ట్ కార్మిక్ రిలేషన్స్, ఇక్కడ కార్మిక్స్ రిలేషన్స్ ఎందుకు వచ్చింది, చాలా చాలా బాధపడుతున్నారండి. అంటే మీతో దూరంగా ఉండి ఏదో నేను అక్కడ మీరు అనుకుంటున్నారేమో అక్కడ సంతోషంగా ఉంటున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు, అది ఇదని. బట్ నో నో అండి, నో చెప్తున్నాను కదా ఆల్రెడీ. చాలా చాలా ఈ కార్డు కూడా చూడండి ఎలా ఉందో, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇలా జస్ట్ అంతే. కార్మిక్ రిలేషన్స్, కార్మిక్స్తో ఎస్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే కార్మిక్స్ అండి. ఈ సోల్మేట్స్కి ట్రీట్మెంట్స్కి ఖచ్చితంగా కార్మిక్సే ఉంటారు. కార్మిక్స్తో వాళ్ళ కర్మ రిలీజ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లో అదే అవుతుంది. ఆల్రెడీ ఇంతకుముందు నా నోటి నువ్వేంటో కూడా వచ్చింది చూడండి. కార్మిక్ రిలేషన్స్, వైరస్ కార్మిక్ రిలేషన్స్. ఎస్ ఎస్, 4 of Swords. అక్కడ కార్మిక్ రిలేషన్స్ తోటి ఉండే, ఇక సమాజానికి భయపడి కాకపోతే మీ వరకు రావాలంటే నో, అక్కడ కమిటెడ్ పర్సన్. ఇక దేవుడి దయ, దేవుడు మమ్మల్ని ఎందుకు కమ్యూనికేషన్ చేశారో ఏంటో ఐ డోంట్ నో. బట్ నేనేం చేయలేను, నేను ఇప్పుడు ముందుకు అడుగేయలేను. ఈ సమాజానికి వాళ్ళకు వీళ్ళకు ఊరికి ఎందుకు, నా హద్దులో నేను ఉంటాను, తన హద్దులో తను ఉంటుంది. ఇక రిస్క్ వద్దు, ఎవరు ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు. తను ఒక అంటే అంతలా ఫీల్ అవుతున్నారు. తను ఏంటంటే ఎక్కడున్నా ఇద్దరికి ఇబ్బంది లేకుండా తన జోన్లో తనుండి నా జోన్లో నేను ఉంటేనే బెటరు. ఇక అందరినీ ఫర్దర్గా ఫేస్ చేయాలన్న సొసైటీ కాన్సెస్ ఎక్కువ అనిపిస్తుందండి ఇక్కడ. అంటే వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో ఏంటో, తనను అల్లరి పాలు చేయడం నాకు ఇష్టం లేదు. సో దట్స్ వై ఇక ఇంకో అడుగు వేయట్లేదు మీ వరకు. అందుకని మిమ్మల్ని కాపాడుతున్నారు, మిమ్మల్ని సేఫ్ జోన్లో పెడుతున్నారు, తను కూడా సేఫ్ జోన్లో ఉంటున్నారండి. ఎందుకంటే అక్కడ కార్మిక్స్ అంటే వాళ్ళు ఊరుకోరు. కార్మిక్స్ అంటే ఏంటి ఎలా అని నిలదీసేస్తారు, కాళ్ళలు పట్టుకొని నిలదీసేస్తారు, కాకపోతే ఉతికి జాడించేస్తారు ఏవైనా ఇలాంటివి వాళ్ళకు తెలిసిందంటే. సో అందువల్ల ఇక ఇవి అవి ఎందుకు, ఇవన్నీ అవసరం లేదు. ఎవరి జోన్లో వాళ్ళు ఉండి తను అక్కడ సంతోషంగా ఉంటే చాలు. నాకైతే ఎలాగో తప్పదు ఇక్కడ కార్మిక్స్, నేను తప్పదు, నా కర్మ నేను పడక తప్పదు. ఎందుకంటే నేను కమిటెడ్, అంతే, నా కర్మ ఇంతే, నా జీవితం ఇంతే అని తన బౌండరీస్ తను క్రియేట్ చేసుకొని ఉన్నట్టు తెలుస్తుంది. కార్మిక్స్తో డీల్ చేస్తున్నట్టు, కార్మిక్స్తో చాలా మానసికంగా వేదన పడుతున్నట్టు అర్థమవుతుందండి. పడనివ్వండి. ఎందుకంటే తన కర్మను తను తీసేస్తున్నారనమాట. అది తప్పదు, తను చెయ్యవలసిందే, ఆ కర్మ తను పడవలసిందే. పడిన తర్వాత తను ఫ్రీ అవుతారు. మీరు మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు. ఎస్, ఎవరి కర్మ వాళ్ళని అనుభవించాలండి. ఎవరి కర్మ ఒకరితో ఒకరు తీసుకోలేరు. ఎవరైనా పర్లేదు, తల్లి కొడుకులైనా తీసుకోలేరు, హస్బెండ్ వైఫ్ అయినా తీసుకోలేరు, ఎవ్వరు తీసుకోలేరు. ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తేనే క్లియర్ అవుతుంది, అదర్వైజ్ కాదు. సో వాళ్ళ కర్మ వాళ్ళ ఫలాన్ని వాళ్ళని వదిలేసేయండి. వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించిన తర్వాత ఆటోమేటిక్గా మీ వైపు వస్తారు. నెక్స్ట్ అండి బటర్ఫ్లై, హీలింగ్ హార్ట్. దానివల్ల చూడండి హీలింగ్ హార్ట్ చూడండి ఇంకోసారి 6 of మీ దాంట్లో విక్టరీ, లవర్స్ అనేది తెలుస్తుందండి. ఎస్, కింగ్ ఆఫ్ కప్స్ చూసారా, హీలింగ్ హార్ట్. అక్కడ ఎంత హార్ట్ బ్రోకెన్ అయ్యి ఎంతలా కార్మిక్స్తో బాధపడి తన బౌండరీస్లో తానున్నా కానీ మీది చూడండి, మీరు వచ్చేసి లవర్స్, మీ జ్ఞాపకాలలోనే, మీ దాంట్లోనే, మీరు
మిస్ అవుతున్నారు, మిమ్మల్ని మిస్ అవుతున్నారని తెలుసు, చాలా మిస్ అవుతున్నారు. ప్లస్ కింగ్ ఆఫ్ కప్స్ తను పరచకపోయినా మిమ్మల్ని తను అన్కండిషనల్ లవ్ చేస్తారండి. బట్ ఒక ఫాల్ట్ తనది ఏంటంటే ఎక్స్ప్రెసివ్ కాదండి. ఈ క్వాలిటీస్ ఉన్న పర్సన్స్ ఎక్స్ప్రెస్ చేయరు, లోపలిని అన్నీ పెట్టుకుంటారు, లోపలిని చాలా చాలా అన్కండిషనల్ లవ్ చేస్తారు, కానీ ఏది ఎక్స్ప్రెస్ చేయరు, ఏది చూపించరు, చాలా తక్కువ మాట్లాడతారండి, అంతే అలా ఉంటుంది. బట్ డ్యామ్ షూర్గా తను మాత్రం లైక్ చేస్తారు, అందులోనైతే తేడా లేదు. మీరు రాసి పెట్టుకోండి ఈ వర్డ్. ఎస్, అక్కడ ఎంత హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఏదైనా మీ ఆలోచనలు మీ దాంట్లోనే తను చూసారా. ద లవర్స్ అంటే మీ ఆలోచనలు, మీ కన్వర్సేషన్, మీ మాటలు, మీ పాజిటివ్ ఓరా, ఆ ఆలోచనలో ఉండి తను ఒక స్ట్రెంగ్త్ ఇస్తున్నాయండి. వాళ్ళు ఎంత హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ కార్మిక్స్ ఇచ్చినా మీ మాటలు, మీ కన్వర్సేషను, మీ తలంపులతో తనకు ఒక ఊరటగా ఉంటున్నారు అని తెలుస్తుంది. మీ ఆలోచనలో ఉంటున్నారు, మిమ్మల్ని పదే పదే మిస్ అవుతున్నారు అని ఉందండి. చూసారా ఇక్కడ ఎంత ఏదైనా ఎక్స్ప్రెసివ్ కాదు, లోపలనే కళ్ళు మూసుకొని ఎలా ఉన్నారో, కళ్ళు మూసుకుని అంటే లోపలనే ఉంటుంది కానీ బయటికి వ్యక్తపరచరు, బయటికి చెప్పరు. బట్ అన్కండిషనల్ ఎస్ అండి. బటర్ఫ్లై అంటే ఇప్పుడు వచ్చేసి ఒక కుకుంబర్ స్థాయి నుండి ఒక గొంగలి పురుగు ఒక బటర్ఫ్లైలా రూపాంతరం ఎలా చెందుతుందో అలా మీ పర్సన్ కార్మిక్స్తో పోరాడి ఒక గొంగలి పురుగు నుండి ఒక ప్లస్ ఎస్ అండి ఒక మంచి బ్యూటిఫుల్ బటర్ఫ్లైలా రూపొందుతారు. ద వీల్ చూసారా, అలా రూపాంతరం చెందిన తర్వాత ఎంత యాక్యురేట్గా వస్తున్నాయో మీకు కార్డ్స్ కనిపిస్తుందా. ఇలా బటర్ఫ్లై, ద బటర్ఫ్లై ఇన్వాల్వింగ్ ఒక గొంగలి పురుగు నుండి ఒక బ్యూటిఫుల్ బటర్ఫ్లై లాగా తన లైఫ్ కార్మిక్స్తో పడి అలా అవుతుంది, ఒక బ్యూటిఫుల్ బటర్ఫ్లైలా అవుతారు. ప్లస్ ద వీల్ తన లైఫ్లో ఏంటంటే ఒక వీల్ టర్న్ అవుతుంది, తన లైఫ్ టర్న్ అవుతుంది, కాకపోతే సుడి తిరుగుతుంది. ద వీల్ మొత్తం తన లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎస్ తనకు మీతో మీట్ కావడానికి, కాకపోతే వీల్ టర్న్ అయిపోతుంది, టేబుల్ టర్న్ కూడా కాదండి, ద విల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే తనకు ఒక మంచి కాలం రాబోతుంది. ఇలాంటి ఈ క్రిటికల్ సిచ్యువేషన్స్, ఈ బాధలు, ఈ కార్మిక్స్ వీళ్ళందరి నుండి కూడా తన కర్మ రిలీజ్ అవుతుంది. ఒక సైకిల్ అనేది కంప్లీట్ అయ్యి ఇంకో సైకిల్లోకి అడుగు పెట్టబోతారు. ప్లస్ అక్కడ చూసారా ద వీల్ టర్న్ అయిపోతుంది, అంటే ఒక కాలచక్రం తిరిగి ఒక మంచి కాలంలోకి అడుగు పెడతారు. కాకపోతే ఒక సైకిల్ అనేది కంప్లీట్ అయ్యి ఇంకో సైకిల్లోకి మీ పర్సన్ అడుగు పెట్టబోతున్నారు. నిన్ననే అమావాస్య అయింది కాబట్టి ఈ వీల్ ఒక చక్రం, కాలచక్రం తిరిగింది, తన సుడి తిరుగుతుంది. ఎస్, నైట్ ఆఫ్ స్వాట్స్ అది తెలుసుకొని అంటే తనకు ఆల్రెడీ రియలైజ్ అయ్యారు. అక్కడ పడి కార్మిక్స్తో ఎంతలా ఏదైనా తనే బౌండరీస్ క్రియేట్ చేసుకున్నారు, తనే బ్లాక్లో పెట్టారు, తనే మాట్లాడలేదు, అన్నీ తనే చేశారు, అన్నీ అవగతమయ్యాయండి. మీరు డిస్టెన్స్లో ఉన్నప్పుడు మీ ఇంపార్టెన్స్ ఏంటో తను తెలుసుకున్నారు. తన లైఫ్లో మీ పాత్ర ఏంటో తనకు సూటిగా, స్పష్టంగా, క్లిస్టర్గా తెలిసిపోయింది. అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ తను ఎదుర్కొన్నారు తన లైఫ్లో. సో ఇప్పుడు వచ్చేసి చూడండి నైట్ ఆఫ్ స్వాట్స్ వేగంగా చూసారా ఎలా పరిగెత్తుకొని వస్తుందో. ఈ కార్డ్ చూడండి, మీకు కరెక్ట్గా నేను మీనింగ్ చెప్తాను. ఇది మీ పర్సన్ తనకు లెసన్స్ అన్నీ ఇందాక చెప్పి అన్నీ నేర్చుకున్నారు. అదే విల్ ఒక కాలం చక్రం తిరిగి తనకు అవగతమయ్యి ఇంతలా వేగంగా పరిగెత్తుకొని వస్తున్నారు. ఇక్కడ చూసారా భుజానికి కూడా ఏదో వెఫన్స్ లాంటివి, బాణం లాంటివి ఏదో ఒకటి పెట్టుకున్నారు. ఎందుకంటే ఏదైనా బీ రెడీ, నేను యుద్ధం చేయడానికైనా రెడీ, ఎవరితో పోరాడానికైనా రెడీ, బట్ ఇక నేను ఉండలేను, నేను ఖచ్చితంగా వెళ్ళాలి అని స్పీడ్గా పరిగెత్తుకొని వస్తున్నారు. అది కూడా తన పలానా తాను, తన స్వయంగా తను కాదండి. ఇక్కడ పైన చూసారా ఈగల్, ఒక గద్ద, డేగా సంథింగ్ ఏదో అంటారు కదా, ఈగల్. ఆ ఈగల్ తనను నడిపిస్తుంది. అంటే ఈగల్ అంటే యూనివర్స్, వెనకాల మళ్ళా డివైన్ వెళ్ళాలి నువ్వు అంటే తనకు వే ఆఫ్ పాత్ను, తన థింకింగ్ని, తన ఆలోచనని, నువ్వు వెళ్ళాలా, ఏం వెళ్ళాలి, ఏ దారిలో వెళ్ళాలి, ఎవరు నీ కరెక్ట్ అనేది డివైన్ నుండి, యూనివర్సల్ నుండి తనకు, కాకపోతే ఆ ఏంజిల్స్ నుండి తనకు ఒక దారి చూస్తున్నాయి. ఆ దారి వెనకాల మీ పర్సన్ ఇప్పుడు నడుస్తున్నారు, వెళ్తున్నారు, కాకపోతే ఫర్దర్గా వెళ్తారు, అట్ ప్రజెంట్ వస్తున్నారు. అంటే ఒక డివైన్ కాలింగ్, ఇక వెళ్ళాలి తప్పదు అని తనని ఫోర్స్ చేస్తున్నాయన్నమాట.
అంటే ముందు తను అంతలా ఖాతరు చేసేవాళ్ళు కాదండి, పట్టించుకునే వాళ్ళు కాదు. బట్ ఇవన్నీ లెసన్స్ నేర్చుకున్న తర్వాత తనకు ఈ డెస్టినీ పార్ట్నర్స్ అంటే ఏంటి, ట్విన్ ఫ్లేమ్స్ అంటే ఏంటి, సోల్మెంట్స్ అంటే ఏంటి, ఈ రిలేషన్ అంటే ఏంటి అన్నీ అవగతమయ్యాయి. నా లైఫ్లో ఇలా అవుతున్నాయి, సో దేవుడు ఎలా నడిపిస్తాడు అలా అడుగు. నేను చెప్పానా, తన స్థానంలో తాను, నా స్థానంలో నేను ఉంటేనే బెటరు. ఊరికే ఈ సొసైటీ వీళ్ళు వాళ్ళతో అన్నీ అల్లరి చిల్లర పాలు కావడం నాకు ఇష్టం లేదు. తనను అలా ఒకరి సమాజం ముందు నాకు నిలబెట్టడం నాకు ఇష్టం ఉండదు. తను ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలని మీ వైపు స్టెప్ వేయట్లేదన్నానే. బట్ అలాంటి ఆలోచన నుండి బయటకు వచ్చేస్తారంటే సంథింగ్ రియలైజేషన్ అవుతుంది, ఏంటి ఎలా అనేది సిచ్యువేషన్స్ అనేది తనను అలా తీర్చిదిద్దేస్తాయి. యూనివర్స్ అనేది తనకు దారి చూపిస్తుంది. ఆల్రెడీ ఆ దారి వెనకాల నడుస్తున్నారు అని తెలుస్తుందండి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అండి. 100% ఇలా అవుతాయండి లైఫ్లలో, జస్ట్ అవుతాయి. సో త్వరలో మీ పర్సన్ నుండి కమ్యూనికేషన్ రాబోతుంది. మేబీ ప్రపోజల్స్, మీరు సోల్మేట్స్ అండి. ఎస్, ఇక్కడ కూడా సోల్మేట్ కార్డ్ వచ్చింది. సోల్ కనెక్షన్స్ ఇస్ ఏ పార్ట్నర్షిప్, సోల్ కాంట్రాక్ట్స్, లైఫ్ పార్ట్నర్స్. మీరిద్దరు వచ్చేసి సోల్ కాంట్రాక్ట్స్ తీసుకునే వచ్చారండి పైకిని. అంటే మన బై బర్త్ నుండే ఇది ఒక కార్మిక్ది ఉంటుంది. అంటే ఎవరైనా సరే బై బర్త్ నుండే ఒక అసైన్మెంట్స్, లైఫ్ పార్ట్నర్స్ అనమాట. మీరు ఒక లైఫ్ పార్ట్నర్గా అయ్యి ఇక్కడ ఇమోషనల్గా అవ్వచ్చు, ఫిజికల్గా కూడా అవ్వచ్చు కొంతమంది. బట్ మీరు మాత్రం ఎనీహో ఇమోషనల్ పరంగా అయినా మీరు మాత్రం ఉండేది తనతో ఒక పార్ట్నర్షిప్, ఒక పర్సన్, మీ పర్సన్ లానే మీరు తనతో ఉంటారండి. ఎస్, సోల్ కనెక్షన్స్, మీ ఇద్దరికి సోల్ కనెక్షన్ని, పార్ట్నర్షిప్ అనేది సోల్ కాంట్రాక్ట్, ఒక సోల్ కాంట్రాక్ట్ తీసుకొని వచ్చారనమాట. మీరిద్దరు కలిసి సోల్ టు సోల్ కాంటాక్ట్ తీసుకొని మీరు ఈ లైఫ్లో, ఈ లైఫ్ జర్నీలో ఈ టైంలో తను నా లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చి ఇలాంటి పరిస్థితులను ఫేస్ చేసి నాకు ఒక లెసన్స్ నేను నేర్చుకుంటాను. తన లైఫ్లో కూడా తను నేర్చుకునే లెసన్స్ మీరు ఎంట్రీ ఇచ్చేటప్పుడు తను నేర్చుకుంటారు. ఇదంతా మీరు ఫస్టే సోల్ కాంటాక్ట్ తీసుకొని బై బర్త్ నుండే, బర్త్ కాకముందే సోల్ కాంటాక్ట్స్ తీసుకొని వచ్చారు. సో మీరు వచ్చేసి సోల్మేట్స్ ఉండొచ్చు, మేబీ కొంతమంది ట్విన్ ఫ్లేమ్స్ అయి ఉండొచ్చు, కాకపోతే కొంతమంది కార్మిక్స్ సోల్మేట్స్ అయి కూడా ఉండొచ్చండి. చాలా చాలా రకాలు ఉంటాయి. బట్ మీరు ఎనీహౌ మీరు మాత్రం ఒక చెప్తున్నారు కదా, ఒక కాంటాక్ట్ తీసుకొని వచ్చారు, కాంట్రాక్ట్ సైన్ చేసుకొని వచ్చారు ఇద్దరు, ఒకరి లైఫ్లోకి ఒకరు. ఈ లైఫ్ టైంలో వచ్చేసి అన్ని లెసన్స్ నేర్చుకోవాలి. కాకపోతే ఫర్దర్గా మీరు ఇద్దరు కలిసి చేసే పనులు ఉన్నాయి, మీ సోల్ పర్పస్ ఉంది, అదర్వైజ్ మీ కర్మ ముడిపడి ఉంది. ఆ కర్మను రిజాల్వ్ చేసుకోవడానికి మీరిద్దరు ఒకరొకరు కమ్యూనికేషన్ అయ్యారు, కమ్యూనికేషన్ యూనివర్సల్ ద్వారా కాబడ్డారు అని ఈ ఎనర్జీస్ వస్తున్నాయి. అందుకే మీ లైఫ్లో అంతలా అన్నీ ఫేస్ చేస్తున్నారు అని తెలుస్తుందండి. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే, మనకు ఈ సోల్మేట్స్ అయిన ట్విన్ ఫ్లేమ్తో స్పెసిఫిక్గా ఉంటే, సోల్ టు సోల్ కాంట్రాక్ట్స్ ఉంటే, ఒక్కసారి పరిచయం అయితే ఆ పర్సన్ని అంత ఈజీగా మర్చిపోలేము, వదిలేలేమండి. అదంతే. సోల్ టు సోల్ కాంటాక్ట్స్ అంటే ఆత్మ నుండి ఆత్మకు బంధం ఉంటుంది, ముడి ఉంటుందన్నమాట. మనసు పరంగా వాళ్ళు ఎంత దూరం ఉన్నా ఏమున్నా నథింగ్, ఫిజికల్గా వాళ్ళు చూసుకోకున్నా లేకున్నా ఒక్కసారి కాంటాక్ట్ అయిందంటే సోల్ టు సోల్ కాంటాక్ట్ తీసుకొని వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కమ్యూనికేషన్లోకి వస్తారు. ఏ లైఫ్ టైంలో రావాలో, ఏ ఏజ్లో రావాలో, ఏ టైంలో రావాలో ఆల్రెడీ అన్నీ డిసైడ్ అయి ఉంటుంది. ఆ లైఫ్ టైంలో వచ్చారు, ఒక్కసారి మీట్ అయ్యారు. మీట్ అంటే ఫిజికల్గా కాకుండా ఇమోషనల్ పరంగా అయినా వాళ్ళ నుండి విడిపోలేరు. జస్ట్ ఇట్ ఈస్ ట్రూ, విడిపోలేరు. అలా కర్మ రిజాల్వ్ అయ్యేంత వరకు వాళ్ళని అంత ఈజీగా మర్చిపోవడం, మనసులోంచి తీసేయడం లాంటివి ఇంపాసిబుల్ అండి. గుర్తుపెట్టుకోండి, ఇంపాసిబుల్. వాళ్ళ నుండి కర్మ మొత్తం క్లియర్ అయిన తర్వాతనే ఫర్దర్గా అవ్వచ్చు. బట్ ఈ సోల్ టు సోల్ కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఎన్ని రోజులు డిస్టెన్స్ వచ్చినా ఏమొచ్చినా మీరు ప్రతిరోజు వాళ్ళను గుర్తు చేసుకొని బాధపడవలసే వస్తుంది. మీరైనా మీ పర్సన్ అయినా. వాళ్ళు బయటికి చెప్పుకోకపోయినా ఇది 100% వాస్తవంగా అవుతాయి. మళ్ళీ మీరు ఒక రేంజ్కు వచ్చిన తర్వాత ఇక ఉండలేక, తట్టుకోలేక ఎలా మీ పర్సన్ ఎలా పరిగెత్తుకొని వస్తున్నారు చూసారా, అలా ఎనర్జీస్ అలా అయిపోయి మళ్ళీ కమ్యూనికేషన్లోకి వచ్చేస్తాయి. ఏదో ఒక వేలో, ఏదో ఒక రూపంలో మళ్ళీ కమ్యూనికేషన్ అవుతారు, మళ్ళీ కలుసుకుంటారు, మళ్ళీ మాట్లాడతారు. ఇలా ఎన్ని డేస్ అయినా అది తప్పదు. అది సోల్ టు సోల్ కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళను అంత ఈజీగా మర్చిపోలేరు. వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళ మనసులో ఉండే ఉంటారు. అది 100% ట్రూ.
ఇంకా వేరే రిలేషన్స్ మామూలుగా అయితే వాళ్ళని మర్చిపోయినా మీకు అంతలా బాధ అనిపించదు, అంతలా ఖాతరు చేయరు, వాళ్ళు గుర్తుకు రారు. మేబీ వచ్చిన ఒక వారం 1 మంత్ ఏదో జస్ట్ అలా అనిపిస్తుంది అంతే. అంతలా బాధ, అంతలా నొప్పి, వాళ్ళని మర్చిపోకపోవడం అలాంటివి ఏమి ఉండవండి మామూలు రిలేషన్స్కి అయితే. ఇంకా వెళ్ళిపోతే అమ్మ ప్రశాంతంద్ర బాబు దండం, నువ్వు వెళ్తేనే బెటర్, నా లైఫ్లోకి ఎందుకు వచ్చావో, నువ్వు ఎప్పుడు వెళ్తావా అని దేవుడికి దండం పెట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అంటే అట్లా కార్మిక్స్ ట్రిగర్స్ ఇచ్చే వాళ్ళు అలా ఉంటారు. బట్ ఈ సోల్ టు సోల్ కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఒక్క పట్టాన విడిపోరు. అది నేను చెప్పేది. ఎన్ని రోజులు దూరమైనా మళ్ళీ కాంటాక్ట్లోకే వస్తారు. సోల్ టు సోల్ అంటే అలాగే టైఅప్ అయి ఉంటాయండి సోల్స్. ఆత్మ ముడిపడి ఉంటుంది. ఆ ఆత్మను విడదీయడం అంత ఈజీ మ్యాటర్ కాదు. ఇంకేంటంటే కాంటాక్ట్ తీసుకొని వచ్చారు కాబట్టి మీరు కలిసి ఉండాలని డివైన్ డిసైడ్ చేసింది. అదొకటి. మీరిద్దరు కలిసి ఏదో ఫర్దర్గా ఏదో వర్క్ ఏదో చేసేది ఉంటుంది, కార్యం చేసేది ఉంటుంది. ఒక్కొక్కరితో ఒక్కొక్క జోన్సో ఉంటాయండి. సో ఇదండి. సో దిస్ ఇస్ ఆల్ ఫర్ ద టుడే. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బ్యూటిఫుల్ కమెంట్స్ కూడా సెండ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. బెల్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి. మీకు సపోజ్ ఏమైనా డౌట్స్ ఉన్నా నో ప్రాబ్లం, ఈ రీడింగ్ వరకు మీరు మెసేజ్ చేయొచ్చు. యూట్యూబ్ కమెంట్ బాక్స్లో మాత్రమే చేయండి, ఓకేనా. ఫర్ ఇంకోటి ఏంటంటే చాలామంది నేను చెప్పాను ఆల్రెడీ నిన్న ఆ వీడియోలో, అక్క 2 క్వశ్చన్స్కి ఎంత, 1 క్వశ్చన్స్కి ఎంత అలా అడుగుతున్నాను. నేను 1 క్వశ్చన్స్కి అలా నేను చెప్పనండి. బట్ చాలామంది చేస్తున్నారు. మొత్తం మాకు ఓవరాల్గా రీడింగ్ కాకుండా ఒక 3 క్వశ్చన్స్కి 2 క్వశ్చన్స్ కన్నా నాకు ప్లీజ్ కావాలి, ప్లీజ్ చెప్పండి అంటున్నారు. సో చాలామంది అడుగుతున్నారు, మెసేజ్ చేస్తున్నారు. కాబట్టి నేను ఆల్రెడీ అనౌన్స్ చేశాను. 3 క్వశ్చన్స్కి అయితే 499 అండి ఛార్జెస్. ఎస్, ఎందుకంటే మా ఎనర్జీస్ ఇవ్వాల్సి వస్తుంది, మా టైం ఇవ్వాల్సి వస్తుంది. అది మీకు తెలుసు. ఫ్రీగా ఎవరి నుండి ఎవరు తీసుకోవద్దు, మేము కూడా ఇవ్వద్దు. ఎవరిది కర్మ వాళ్ళకు ఉంటుంది. సో ఏవైనా ఇచ్చి పుచ్చుకోవాలి అంతే. మా ఎనర్జీస్ మేము ఇస్తాం కాబట్టి మేము ఛార్జెస్ చేయడం కంపల్సరీ, అది నెససరీ కూడా. ఎందుకంటే కాకపోతే మీ ఎనర్జీస్ మా పైన చేస్తాయి. ఎవరి ఎనర్జీస్ ఏవైనా ఏది ఫ్రీగా తీసుకుంది వర్కౌట్ కాదు, గుర్తుపెట్టుకోండి. నేనైనా మీరైనా ఇవ్వనన్నా పర్లేదు, ఫ్రీగా తీసుకుంది ఏది వర్కౌట్ కాదు. సో ఏది ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలి, ఏది ఎంత తీసుకోవాలో అంత తీసుకోవాలి. దట్స్ ఆల్. ఇంకా వేరే విధంగా ఎవరు ఏమో అర్థం చేసుకున్నా ఇక అది వాళ్ళ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. డబ్బులు అది ఇదంటే ఎస్ ఎనర్జీస్ ఇస్తాం కాబట్టి. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫీజు ఇవ్వరా, ఊరికనే చూస్తారా? చూర్రే. ఈవెన్ ఫంక్షన్కి వెళ్ళినా అక్కడ పెట్టొస్తారే. సో వై యూట్యూబ్ ఇక్కడ ఎందుకు? ఫ్రీ అని కాదు, ఎనర్జీస్ ఇస్తాము, టైం ఇస్తాం కాబట్టి ఛార్జెస్ అంతే. తప్పిస్తే ఇంకో విధంగా కాదు. ఫ్రీగా తీసుకున్న వర్కౌట్ కాదు, మీకు గుర్తుపెట్టుకోండి. మీకు రెజ్యూమినేట్గా ఉండదు. అందుకని దానికి కూడా చాలా స్టోరీ ఉంది. ఇక అన్నీ చెప్పాలంటే ఇక వీడియో ఇంత లెంత్ అయిపోతుంది. అర్థం చేసుకోవాలి ఏంటి అనేది, ఓకేనా. డబ్బుల మ్యాటర్ కాదు. అది మీకు మంచిది, నాకు మంచిది. దట్స్ వై. ఓకే, థ్యాంక్ యూ. టేక్ కేర్. సర్వం కృష్ణ అర్పణమస్తు. థ్యాంక్ యూ అండి. బాయ్.